ఇరుకు సందులు ట్రాఫిక్ సమస్య ప్రయాణం అంటే నరకం. ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రోడ్ల దుస్థితి. నేతలు అధికారులు పట్టించుకోవడం మానేశారు. జిల్లా కేంద్రానికి వచ్చే జనం ఇరుకు సందులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రోడ్లను విస్తరించి సౌకర్యాలు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. జిల్లా కేంద్రానికి పనుల కోసం నిత్యం వేలాది మంది వస్తుంటారు. అయితే నగరంలో సరైన రోడ్లు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు రోడ్లపై జర్నీ చేయడం పెద్ద సమస్యగా మారింది. నగరంలో జనం పడుతున్న అవస్థలను గమనించిన అధికారులు, నేతలు రోడ్లు విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు ట్రాఫిక్ ను తగ్గించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చిరు వ్యాపారులను పాత వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తే ట్రాఫిక్ సమస్య ఉండదంటున్నారు స్థానికులు. వాహనాలను కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఈ మార్కెట్ రోడ్ల ఈ తోపుడు బండ్లు కానీ, ఈ అరటి పండ్ల బండ్లు కానీ, కూరగాయలు కానీ, ఆటోలు కానీ బాగా ఉండటం వల్ల బాగా రద్దీగా విపరీతంగా అవుతుంది. ఇంతకుముందు గతంలోనే ట్రాఫిక్ వ్యవస్థ అప్పుడప్పుడు కొంచెం తిరిగేది. దాదాపు రోజుకొక్కసారి కూడా ట్రాఫిక్ వాళ్ళు ఈ మార్కెట్ రోడ్డుకు కంట్రోలింగ్ రావట్లేదు. నగరంలోని మార్కెట్ యార్డ్ నిరుపయోగంగా ఉండడంతో చిరు వ్యాపారులంతా రోడ్లపైనే కూరగాయలు అమ్ముకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడుతోంది. జనం పెరుగుతుండటంతో వెంటనే రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. మరోవైపు అసలే ఇరుకైన రోడ్లపై డివైడర్లు ఏర్పాటు చేయడంతో సమస్య మరింత ఎక్కువైందంటున్నారు. సూర్యాపేటలో చాలా మార్కెట్ రోజు రోజు ఆటోలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. వెహికల్స్ జనం మామూలుగా కూరగాయలు కొనుక్కుంటానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ఈ ఆటోలు, తర్వాత బండ్లు, ఈ కూరగాయల బండ్లు, పండ్ల బండ్లు అన్నీ ఉండటం వరకే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చాలా కష్టంగా ఉంది. ఇదివరకు కొద్దిగా కంట్రోల్ చేశారు కానీ ఇప్పుడు అసలు మర్చిపోయినట్టయింది. జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిందంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు సెంటర్లలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. టౌన్ లోకి పెద్ద వెహికల్స్ రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పోలీసులు. మన సూర్యాపేట జిల్లాకు మన చుట్టుముట్టు మండలం నుంచి చాలా మంది గ్రామ ప్రజలు కూలి పనుల కోసం అయితేనేమి, ఇతర పనుల కోసం మొత్తం మన సూర్యాపేట జిల్లాకు వచ్చి పోవడం జరుగుతుంది. అందువలన సూర్యాపేట జిల్లాలో దినదినాభివృద్ధికి అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి వాహనాల సంఖ్య ఎక్కువ పెరిగిపోవడం వలన తీవ్ర ట్రాఫిక్ అంతరం కలుగుతున్నది. చాలా చోట్ల సుమారుగా సూర్యాపేట టౌన్లో 12 నుంచి 14 దాకా ట్రాఫిక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు అన్ని పాయింట్ల మీద ట్రాఫిక్ సిబ్బందిని పెట్టించి ఆ యొక్క ట్రాఫిక్ ప్రాంతం ఉన్న ఏరియాలో రోడ్డుకి ఇరువైపులో వాహనాలు నిలిపిన ప్రదేశాల్లో వాటిని సున్నితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా చెప్పి అక్కడి నుంచి తీపడం జరుగుతుంది. రోడ్లను వెడల్పు చేస్తామని నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నీటిపై రాతలుగానే మిగిలాయంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి సౌకర్యాలు పెంచాలని కోరుతున్నారు.